ఇది ఒక పాడుపడిన భవనం కాదు, వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన ఓ చరిత్ర. 1910లో నిజాం పాలన కాలంలో ప్రారంభమైన సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకప్పుడు పుస్తకాల శబ్దాలతో, పిల్లల నవ్వులతో, ఉపాధ్యాయుల బోధనతో కలకలలాడేది. ఈ గదుల్లో ఎన్నో కలలు పుట్టాయి. ఈ మైదానంలో ఎన్నో స్నేహాలు మొదలయ్యాయి. ఈ గంట శబ్దం వినగానే క్లాస్ రూమ్ వైపు పరిగెత్తిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేం. ఎందరో విద్యార్థులు ఇక్కడ నుంచి బయలుదేరి జీవితంలో గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగి ఈ పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. కానీ నూరేళ్లకు పైగా చరిత్రను చూసిన ఈ భవనం ఈరోజు నిశ్శబ్దంగా నిలబడి ఉంది. గోడలు శిథిలమయ్యాయి, కానీ ఇక్కడి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ శిథిలం కావు. మీరు కూడా ఈ పాఠశాలలో చదివి ఉంటే ఒక్కసారి ఈ స్కూల్ని చూడండి. ఈ గోడలు మీ పేరును గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ మీ అడుగుల జాడలను మాత్రం ఎప్పటికీ మర్చిపోవు. మీ స్నేహితులు, మీ టీచర్లు, మీ బాల్యం ఒక్కసారిగా మళ్ళీ మీ కళ్ళ ముందు నిలిచాయా? ఇది కేవలం ఒక పాఠశాల కాదు, ఎన్నో జీవితాలకు పునాది వేసిన ఓ చరిత్ర, ఎప్పటికీ చెరిగిపోని మన జ్ఞాపకం. ఈ పాఠశాలలో మీరు కూడా చదివి ఉంటే మీ బ్యాచ్ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని మీ క్లాస్మేట్స్తో పంచుకోండి. మళ్ళీ ఒకసారి ఆ పాత రోజులను గుర్తు చేసుకుందాం.